కానీ దసరా పండుగ అని చెప్పేసి వాళ్ళ బండ్లు వాళ్ళు గడుకుంటున్నాం. ఇంకా వీడు తీసుమారక నేను పెద్ద మనిషితో సైకిల్ గడిపిస్తుండు. సన్నీ మడాల్ వీళ్ళందరిది అయిపోయింది. నేను లేచేసరికి లేట్ అయింది. సో నా బండి అట్లనే పెండింగ్ పడ్డది. ఇప్పుడే స్టార్ట్ చేసి పెట్టినా, నేను కూడా కడిగేసేయాలి బండి. రుజును రెడీ అవుతుంది మొత్తం. ఇప్పుడే మా బండికి అయితే వాటర్ వాషింగ్ అవుతుంది. ఖాళీ షాంపూ పెట్టి తుడుచుగా అవుతుంది. సీటు ముఖ్య దిక్కులు. షాంపూ వాటర్ రెడీ. మా మామ ఆయన బండి కాకుండా మా అన్న బండి కూడా మంచిగా బ్రష్తో గడుగుతుండు. మామ అంటేనే నేనున్నానంటాడే. మొత్తం వాషింగ్ అయిపోయింది. పొడి బట్టతో తూర్చడు. ఇక చెక్కుమంటుంది ఇక బండి మనకి. మొత్తం చెక్కుమంటుంది బండి. పెట్టి దండేసి పూజ చేస్తుడే లేట్. ఇక మన ద్విచక్ర వాహనాలన్నీ పూజకు సిద్ధంగా ఉన్నాయి. 1 2 3 4 పూలు అయితే ఈడున్నాయి. మళ్ళీ పూల దండలు వేసేయాలి. బొట్లు పెట్టడం జరుగుతుంది గాయస్. పూజలు అయితే మొత్తం అయిపోయినాయి. బండి తీసుకొని చాలా పోడే లేట్ ఉంది. అంటే ఏం చేయమనుకో ఊర్రం జరుగుతాం, అది వేరే విషయము. ఫోటోషూట్ కోసం బండి తిప్పలు పడుతున్నాం. స్టార్ట్ చేస్తే బండి సౌండ్ ఎక్కువ వస్తుంది, అందుకే స్టార్ట్ చేయకుండా తిప్పలు పడుతున్నాం. అక్కడిక్కడ వెళ్ళా. ఫోటోలు ఇన్స్టాగ్రామ్లో ఉంటాయి. ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తున్నా, చూసుకోండి. కిందనన్నా మీద నేను ఒకసారి ఇస్తా. ఫాలో కొట్టేసి ఫోటోలు వచ్చేసాయి మీకు. ఇప్పుడైతే ఫోటోలు దిగుదాం. తమ్మి ఇప్పుడు ఎక్కువ తీసాం తెలుసా ఫోటో. ఇట్లా బండి మీద మనం బండితోని కొన్ని ఫోటోస్ దిగుదాం. ఫోటోలే అవి ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేద్దాం. కంటిన్యూ ద వ్లాగ్. సో మన వాళ్ళు గల్లీపోర్లు అందరు కలిసి దసరా సందర్భంగా రావణాసుని తయారు చేస్తారు అనమాట. ఈవినింగ్ కాల్స్తారంట. మంచి డెడికేషన్తో రావణాసుని దించుతారు, తయారు చేస్తారు. అందులో నేను హెల్ప్ ఏం చేస్తలే కానీ వీడియో తీసుకుని క్వశ్చన్ అనమాట. అదే మ్యాజిక్. అది కలర్ ఎంటకెళ్ళేవరా రావణాసునికి కిరీటమా? డిజైన్ వేరా కిరీటంలా? ఇట్లా పాడు పనులు చేస్తుట్లా మనం నంబర్ 1 ఉంటాం, అది వేరే విషయం. మొత్తం అయిపోయినాక వెళ్ళుండ్రా మళ్ళా. అరే ఇది ఏంటంటే ఇది మోడలా? డిజైన్ మోడలా ఇది? అరే డిజైన్ మోడల్ కూడా రెడీ చేసుకురు మన వాళ్ళు. నేను ఇప్పుడు చూసిన ఖతర్నాక్. బరాబర్ ఇట్లా తీస్తారు ఆర్టిస్ట్ మీరు. చూపి మంచి చూపి. ఎక్సలెంట్. ఇప్పుడు ఇది ఏం చేస్తారు? కట్టె పాతి మంచిగా చేసి ఆడొక గుంత కొట్టిరు. ఆడ గుంత కొట్టిరంట. గుంతల ఈ అట్ట ముక్క చెక్కకు పెట్టేస్తారంట. మొత్తం అవుట్పుట్ అయిపోయిన గుద్దాం ఎట్లుంటుందో. అప్పుడు ఒకసారి విలువరా, నేను మళ్ళీ వస్తా సార్. నైట్ డేంజర్ ఉంటుంది. నైట్ డేంజరా? చేసేద్దాం అయితే. సో గైస్ మన గల్లీలో అయితే లాస్ట్కు రావణాసుని కట్అవుట్ అయితే రెడీ చేసారు. మీరు చూసుకోవచ్చు నా బ్యాక్ సైడ్. ఇంకోసారి మంచిగా చూపిస్తాను మీకు బ్యాక్ కెమెరాతో. పర్లేదు పోర్లు అయితే మంచిగా చేసారు. చెప్పాలనుకుంటున్నారేమన్నా? ఈరోజు అయితే మేము అందరం కలిసి మా టీం మొత్తం కలిసి ఇంత హార్డ్ వర్క్ చేసి మరి ఇంత పెద్ద రావణాసుని అయితే తయారు చేసినాము. అందరికీ హ్యాపీ దసరా. మేము ఇంత హార్డ్ వర్క్ చేసినందుకు ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ ఇవ్వండి. అవతారం మొత్తం ఇట్లా ఎందుకు చేంజ్ చేసుకున్నాం అంటే ఇప్పుడు ట్రాన్సాక్షన్ వీడియో తీస్తాం అనమాట. వచ్చేది ఏంటంటే ఇట్లా చెయ్యి ఇట్లా అడ్డం పెడతా, మళ్ళీ ఇట్లా అడ్డం పెట్టి ఇట్లా తీసేలోపు మొత్తం గెటప్ చేంజ్ అవుతుంది. ఎట్లా చూస్తారా? చూడండి. చెప్పలే ఎట్లుంది?
అవుట్ఫిట్ ఎలా ఉంది గాయ్స్ చెప్పేసేయండి మీరు కూడా. మొత్తం టాప్ టు బాటమ్ సేమ్, కాకపోతే షూ కలర్ మ్యాచింగ్ వాచ్ కొనుక్కున్న సపరేట్ అట్లుంటుంది మనతోని. మా పక్కింటి పిల్ల మంచిగా క్యూట్గా రెడీ అయింది. వాళ్ళ డాడీ ఒక వీడియో తీయమన్నాడు కాబట్టి నేను కూడా పనిలో పని యాడ్ చేసేసుకున్న వీడియోలో. శ్రీవల్లి హ్యాపీ దసరా. థ్యాంక్ యూ శ్రీవల్లి. ఇప్పుడు చూస్తుంటే నాకు ఒక పాట పాడాలనిపిస్తుంది. నేను పాడాలా? ఈ అవుట్ఫిట్ మీద అయితే 2-3 ఫోటోలు దిగిన. ఇది వేరే వీడియోగ్రాఫర్ ఉన్నారు, కరెక్ట్ ఫోటోలు తీయారన్నమాట. అది వేరే విషయం అనుకో. ఏదో మబ్బుగా 2-3 తీసారు, పర్లేదు, ఓకే. ఒక డబ్బా ఫోన్లో దిగినట్లున్నాయి, అది వేరే విషయం. ఇప్పుడైతే మనం పండుగ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. డప్పులు అంతా తిరుక్కుంటూ వస్తున్నారు. మన ఇంటి గట్టికి రాగానే మనం అందరితో కలిసి వెళ్ళిపోవడే. అప్పటిదాకా మనం పెద్ద పని ఏముండదు కాబట్టి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసుకుంటా, ఆల్రెడీ దిగిన ఫోటోలు ఎడిట్ చేసుకుంటూ ఇన్స్టాగ్రామ్లో స్టోరీలు పెట్టుకుంటుంటాం అనమాట. ఫైనల్లీ డబ్బులు అయితే వచ్చేసారు. జంబిదానికి అందరం కలిసి వెళ్తున్నాం. నేను వీడియో తిని కొంచెం బ్యాక్ అయినా. ఇల్లు పోయి జంబి తెచ్చుకోవాలంటే పానం మీదకి వచ్చినట్లే గాయస్. ఇంతకు మీరు చూసారు కదా జంబి కాడ ఎంతమంది పబ్లిక్ ఉన్నారో. ఆ పబ్లిక్ లో కష్టపడి ఇంత బంగారం ఎక్కువ వచ్చిన జర్ర అయితే సస్తుంటారు అనిపించింది నాకైతే.